హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్వర్ణగిరి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫ్రంట్లో అయితే ఇలాగుంటుంది అండ్ లోపలికి వెళ్తుంటే స్వర్ణగిరి బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. స్టెప్స్ అయితే ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయి ఈ పాదాల వెనకాల. కానీ మేమైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము, రష్ ఎక్కువగా ఉందని. ఇక్కడ సెక్యూరిటీస్ కూడా ఉన్నారు. ఇక్కడ స్ట్రైట్గా స్టెప్స్ నుంచి పైన కనిపించేదే టెంపుల్. అక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగుంది టెంపుల్. చాలా బాగుంది వ్యూ అయితే. ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి ఇక్కడికి. అండ్ ఇక్కడ కనిపించేది ఆంజనేయ స్వామి. చాలా పెద్దగా ఉంది విగ్రహం. తర్వాత అయితే కనిపిస్తుంది విగ్రహం. దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా. బ్యాక్ సైడ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇటు నుంచే మేమైతే లోపలికి వచ్చినాము. ఇక్కడ మా ఫ్రెండ్ వీడియోస్ కూడా తీసుకుంటుంది. టెంపుల్ లోపల అయితే ఇలాగుంది, చాలా బాగుంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, ఇక్కడే పక్కన పెద్ద గంట కూడా ఉంది. టెంపుల్ చాలా రష్, చాలా మంది ఉన్నారు. మేము సండే అయితే వెళ్ళాము. లోపలంతా ఇలాగుంది. అండ్ ఇక్కడ టికెట్స్ కూడా తీసుకోవాలి. అండ్ మొబైల్స్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత వెనకాల అయితే ప్యాలెస్ ఉంది, స్వర్ణగిరి ప్యాలెస్. ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపించేది స్వర్ణగిరి ప్యాలెస్. మా ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అండ్ తర్వాత అయితే టెంపుల్ అంతా చూసేసి మేమైతే వచ్చేసామన్నమాట. ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ అయితే ఇలాగుంది, చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే. లోపలికి వెళ్ళి ఇక్కడైతే ఒక విగ్రహం కూడా కనిపిస్తుంది వాటర్లో. ఆ విగ్రహం ఏమంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ కూడా చేయండి.